ఎవరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. నువ్వు విఫలుడు అవ్వడం దేవుని చిత్తం కాదు, నువ్వు ఫలించాలి. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన తండ్రిని దేవుడు మహింపరచబడతాడట. కాబట్టి మీరు ఆయన శిష్యులుగా పిలువబడాలంటే మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. జెనిసిస్ చాప్టర్ 1:28, ఆదికాండం 1:28 ప్రభు ఆదామును అవ్వను కలుగు చేసిన తర్వాత వారిని ఆశీర్వదించను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. అంటే దేవుని కోరిక మానవుని పట్ల నువ్వు ఫలించాలి. చదువుతున్నావా, చదువులో నువ్వు ఫలించాలి. ఉద్యోగం చేస్తున్నావా, ఉద్యోగంలో ఫలించాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం ప్రారంభించావా, ఫలించాలి. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతున్నావా, ఇంకా ఎక్కువగా ఫలించాలి. ఆత్మీయమైన ఫలాలు ఎలా ఎన్ని రకాలైన ఫలాలు ఉన్నాయంటే అద్భుతమైన ఫలాల గురించి బైబిల్ చెప్తుంది. మారు మనసుకు తగిన ఫలాలు, అలాగే నీతి ఫలాలు, ఆత్మఫలం. ఆత్మఫలం వేరు, నీతి ఫలం వేరు, మారు మనసుకు తగిన ఫలాలు వేరు.